హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ 15 రూపీస్తో 70 రూపీస్ సేవ్ చేసే నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా ఇప్పి మీరు ఏ బ్రాండ్ నూడిల్స్ తీసుకుంటారో ఆ బ్రాండ్ తీసుకొని నేనైతే ఇప్పి మ్యాగీ తీసుకున్నాను. ఇవి ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా రౌండ్గా ఉన్నాయి తీసుకోండి, అలా అయితే నూడిల్స్ అనేవి బాగా వస్తాయి. నేనైతే ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. మా ఇద్దరు పిల్లలకి, నాకు, మా అత్తయ్య గారికి, మా వారికి అని ఇలా ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి మసాలా పక్కన పెట్టేసి మ్యాగీ వరకు సపరేట్ చేసుకొని ఉంచుకోండి. మీరు తినేదాన్ని బట్టి క్వాంటిటీ అనేది మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఈ మ్యాగీ మసాలా పక్కన పెట్టేసుకోండి, లేదా ఇన్కేస్ ఏదైనా ఫ్రైస్లో కానీ లేదు అనుకుంటే మ్యాగీ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక 6 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి బాగా బాయిల్ అవనివ్వాలి. ఇలా మంచిగా మరిగిన తర్వాత దీంట్లోకి ఈ ఇప్పి మ్యాగీని వేసేస్తున్నాను. ఇలా వేసి గరిటతో కానీ లేదా ఫోర్క్తో కానీ ఈ మ్యాగీని విడదీస్తూ ఉండండి. వితిన్ 3 మినిట్స్లో అయితే ఇవి కుక్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్లోనే మనం మ్యాగీ అనేది యాడ్ చేసాము. ఖచ్చితంగా విడదీస్తూనే ఉండండి, లేదంటే అతుక్కుపోతాయి, మీకు ప్రాపర్గా అనేది రాదు. చాలా సింపుల్ అండి. నార్మల్ నూడిల్స్ కన్నా ఈ మ్యాగీతో చేసే రెసిపీని చాలా ఈజీ అనిపించింది నాకైతే. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఇలాగా ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసేసేయండి. వాటర్ అంతా సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మధ్య మధ్యలో చేతితో ఇలా విడదీసుకుంటూ చల్లారి పెట్టేసుకోండి. మొత్తం ఈ క్వాంటిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం, అవి చూద్దాం. క్యారెట్, బీట్రూట్, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవైతే నేను తీసుకున్న మ్యాగీకి సరిపడా కొలతండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంచి మందపాటి బాండి, అలా పెద్ద బాండి తీసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం తురుము, వెల్లుల్లి తరుగు వేసేసి మంచిగా వేయించేసుకోండి. పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు వేయించేసుకోండి రోస్ట్గా. ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. క్యాబేజ్ లేదండి, నేను అందుకే ఆనియన్స్ యాడ్ చేశాను. ఇన్కేస్ మీ దగ్గర క్యాబేజ్ ఉంటే అది ప్రిఫర్ చేయండి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను. కరివేపాకు వేసేసి మంచిగా కలిపెట్టేసి రోస్ట్గా కొంచెం గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఇలా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి కొంచెము జరిపి మధ్యలో స్పేస్ ఉండేటట్టు చూస్తే ఒక 3 ఎగ్స్, నేను తీసుకునే క్వాంటిటీకి 3 ఎగ్స్ అయితే వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని ఎగ్స్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ బ్రేక్ చేసేసి మిడిల్లో యాడ్ చేసేసేయండి. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మనం ఎగ్స్ బ్రేక్ చేసినామంటే గరిటె పెట్టొద్దండి. కొంచెం హీట్ అయ్యి అదంతా ఆమ్లెట్లా అయిన తర్వాత మనం గరిటెతో కొంచెం ముక్కలుగా చేసుకుందాము. కొంచెం ఇలా పాన్కి అంటుకున్న తర్వాత ఇలా కలిపెట్టేసుకుంటే మనకి కొంచెం పీసెస్ లాగా కనిపిస్తాయి. ఇలాగా ఒక 3 మినిట్స్ మనం ఎగ్ని వేయించేసుకుందాము. 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అండ్ ఎగ్ కూడా మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా రోస్ట్ చేసేసుకుందాము. ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అంటే నేను పీల్ చేశానండి. లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను, మీషోలో ఆర్డర్ పెట్టాను. పీలర్ వచ్చేసరి కానీ చాలా బాగుంది. సలాడ్స్లో కానీ చూసారు కదా, ఇలా నూడిల్స్లో కానీ ఏదైనా మనం పాస్తా ఈవెన్ చేసుకున్నప్పుడు ఇలా పొడుగ్గా ఉంటే బాగుంటాయి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి, ఒక గుప్పెడు. ఇవన్నీ ఈవెన్గా కలిపేసేసుకొని మంచిగా మగ్గబెట్టేసుకోండి. ఒక 1.5 మినిట్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండండి. కొంచెం మనం క్వాంటిటీ ఎక్కువగా చేస్తున్నాము అండ్ అన్ని వెజ్జెస్ అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేత్తో విడదీస్తూ మ్యాగీని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా పొడి పొడిలాడుతూ వచ్చాయండి. నార్మల్గా అయితే నూడిల్స్ అయితే ఆయిల్ వేసి ఉడకబెట్టినా సరే మళ్ళీ దానికి ఆయిల్ అప్లై చేసి న్యూస్ పేపర్ మీద ఆరబెట్టి మనం చేయాల్సి వచ్చేది. కానీ ఈ మ్యాగీ వచ్చేసరికి చాలా నీట్గా వచ్చిందనమాట. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. నేను చూపించిన విధానంతో చేసుకోండి, మంచి టేస్టీ అండ్ బయట టేస్ట్ని మించే హైజీనిక్గా నూడిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం
తగినంత, అలాగే పసుపు చిటికెడు, కొంచెం చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా, ఇది గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి సరిపడా. అలాగే కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకొని దీంట్లోకి మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే అన్ని స్పైసెస్ అన్ని చూసి వేసుకోండి. కొంచెం సాల్ట్, అలాగే స్టార్ మసాలా కానీ ఈవెన్ గరం మసాలా ఉంటే అది కూడా చల్లేసుకోండి. నేనైతే స్టార్ మసాలా యూస్ చేస్తున్నాను. అజినోమోటో అస్సలు వేయనండి, నాకు అసలు అది ఇంట్లో కూడా వాడం మేము, బయట విపరీతంగా వేసేస్తారు. అజినోమోటో చాలా డేంజర్ అంట, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా ఇబ్బంది. అది ఎంత టేస్ట్గా ఉంటుందో అంత హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అజినోమోటో మటుకి స్కిప్ చేసేసేయండి, నేనైతే వేయలేదు. ఇలా అన్నీ వేసేసి మొత్తం మనం వేసిన సాసెస్ స్పైసెస్ అన్నీ కూడా ఈ నూడిల్స్కి పట్టే విధంగా నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 10 minutes అయితే పట్టిందండి. చక్కగా నీట్గా కలిపితే ఎక్కడ నూడిల్స్ అనేవి బ్రేక్ అయిపోకూడదు, అంటే కట్ అయిపోకుండా నీట్గా 2 గరిటెలు తీసుకొని అడుగు నుంచి మంచిగా వాళ్ళు కలుపుతారు కదా నూడిల్స్ చేసేవాళ్ళు, అలా మనం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న నూడిల్స్ బండి దగ్గర చేసేవాళ్ళలాగా మనం ఎక్స్పీరియన్స్తో చేస్తున్నట్టుగా 2 గరిటెల సాయంతో మనం ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఒక 10 minutes అయితే పట్టిద్ది అనుకోండి ప్రాపర్గా అన్నీ మిక్స్ అవ్వడానికి. ఇలా ఎగ్జాక్ట్గా 10 minutesకి అయితే చక్కగా కలర్ఫుల్తో రోడ్ సైడ్ మించిన టేస్ట్తో ఇలా ఇప్పి మ్యాగీతో నూడిల్స్ అయితే చేసేసామండి, ఎగ్ నూడిల్స్. నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లుకింగ్ అయితే చాలా బాగుంది కదా, మీకేమనిపించిందో చెప్పండి. అలాగే నా వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాము ప్లేట్లోకి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది.